श्रीगुरुभ्यो नमः। हरि ओम। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं శ్రీరామదూతం శిరసా నమామి. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు సుందరకాండలో 35వ సర్గలో సగాన్ని పూర్తి చేసుకుంటూ 45వ శ్లోకంలో మనం ఆగాము. హనుమంతుడు సీతాదేవి యొక్క దర్శనం చేసుకొని రామకథనంతా కూడా వినిపించి, నేను మాయా రావణాసురుణ్ణి కాదు, నిజంగానే రాముని యొక్క దూతను అని చెప్పడంలో భాగంగా నన్ను నమ్మమ్మా, నన్ను విశ్వసించమ్మా అని చెప్తూ, త్వత్కృతే తమ నిద్రాచ శోకశ్చింతాచ రాఘవం తాపయంతి మహాత్మానం ప్రజ్ఞాగారమివాగ్నయః. తత్కృతే తమ నిద్రాచ శోకం చింతా చ రాఘవం తాపయంతి మహాత్మానం అగ్న్యగారమివాగ్నయః. ఆ రాముడు సీతాదేవి యొక్క వియోగం చేత, అంటే విరహం చేత, దూరం అవడం చేత బాగా దుఃఖానికి బాధకు లోనయి తపింపబడుతూ అగ్ని చేత ఏ విధంగా అగ్నిహోత్రశాల ఏదైతే ఉంటుందో, అంటే హోమశాల అంటాం, యాగశాల అంటాము, ఆ అగ్నిహోత్రం ప్రజ్వలిల్లినప్పుడు, యాగాలు చేస్తున్నప్పుడు, యజ్ఞాలు చేస్తున్నప్పుడు ఆ యాగశాల ఏ విధంగా తప్పింపబడుతూ ఉంటుందో ఆ విధంగా రాముడు నీ యొక్క విరహం చేత తప్పింపబడుతున్నాడమ్మా, దుఃఖిస్తున్నాడమ్మా, చింతిస్తూ ఉన్నాడమ్మా. ఇంకా తవా దర్శన శోకేన రాఘవః ప్రవిచాల్యతే మహతా భూమికంపేన మహానివశిలోచ్ఛయః. నీవు కనపడకపోవడం వల్ల, నువ్వు దూరం అవ్వడం వల్ల భూకంపం వస్తే ఈ విధంగా పెద్ద పెద్ద పర్వతాలన్నీ కూడా అదిరిపోతూ ఉంటాయో, కదిలిపోతూ ఉంటాయో, కంపిస్తూ ఉంటాయో, ఆ విధంగా రామచంద్రుడు దుఃఖం చేత శరీరం అంతా కూడా కంపింపబడుతుంది, భూకంపం వచ్చినట్టుగా నీ యొక్క వియోగం చేత. కాననాని సురమ్యాని నదీ ప్రస్రవణాని చ చరన్నరతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే. ఓ సీతమ్మ, ఓ రాజకుమారి, ఓ జనక ఆత్మజ, చాలా సుందరాలైనటువంటి వనాలు ఏవైతే ఉన్నాయో, నదులు ఏవైతే ఉన్నాయో, నదుల యొక్క ప్రవాహాలు, సెలయేళ్ళు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సంచరిస్తూ నీ కోసం వెతుకుతూ ఆ రామచంద్రుడు దుఃఖిస్తూ ఉన్నాడు తప్ప ఆనందపడడం లేదు. కాననాని సురమ్యాని నదీహి ప్రస్రవణాని చ చరన్నరతిమాప్నోతి త్వామపశ్యన్ నృపాత్మజే. సత్వాం మనుజ శార్దూలః క్షిప్రం ప్రాప్స్యతి రాఘవః సమిత్ర బాంధవం హత్వా రావణం జనకాత్మజే. ఓ జనకాత్మజ, ఓ సీతాదేవి, మనుష్యులలో శ్రేష్ఠుడైనటువంటి ఆ శ్రీరాముడు బంధువులతో, మిత్రులతో కూడా రావణుని తంపి నిన్ను తప్పకుండా స్వీకరిస్తాడు, నిన్ను పొందగలడు అంటూ, సహితౌ రామ సుగ్రీవా ఉభావ కురుతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. అప్పుడు సుగ్రీవుడు, రాముడు కలిసిన వారైనారు. ఆ సందర్భం లోపల, నిన్ను వెతికే సందర్భంలో వనాలను, నదులను, ప్రవాహాలను వెతుక్కుంటూ ఆ రాముడు
సుగ్రీవుణ్ణి కలిసినటువంటి సందర్భం ఏర్పడింది. ఆ సందర్భంలో వాలిని చంపబడడం జరిగింది. అంటే రాముడిని చంపడం కోసం, నిన్ను వెతకడం కోసం వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వచ్చారు, ఒక ఒప్పందానికి వచ్చారు. అంటే రాముడు సుగ్రీవుడికి ఒక మాట ఇచ్చాడు, నిన్ను మిత్రుడుగా చేసుకుంటున్నాను, ఈ మిత్ర స్నేహ ధర్మం వల్ల నీకు నీ భార్యను అపహరించినటువంటి ఆ వాలిని తప్పకుండా సంహరిస్తాను అని చెప్పి రాముడు మాట ఇచ్చాడు. ఆ విధంగా చేసినట్టయితే నా యొక్క మిత్రధర్మంగా సీతాదేవిని వెతకడం కోసము సమస్తమైనటువంటి వాన సైన్యాన్ని నియోగిస్తాను, సీతాదేవి యొక్క జాడను కనుక్కునే ప్రయత్నం చేస్తాను అని సుగ్రీవుడు రాముడికి మాట ఇవ్వడం జరిగిందమ్మా. సహితో రామ సుగ్రీవావుభావకృతాం తదా సమయం వాలినం హంతుం తవ చాన్వేషణం తథా. వాలి వధ జరుగుతుంది అని రాముడు చెప్పడము, నీ యొక్క అన్వేషణ జరుగుతుంది అని చెప్పి సుగ్రీవుడు చెప్పడం జరిగింది. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం సహరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలి యుద్ధే నిపాతితః. ఆ తర్వాత సుగ్రీవుని యొక్క కుమారులైనటువంటి ఇంకా మిగతా వీరులైనటువంటి ఆ అంగదుని యొక్క సైన్యం ఏదైతే ఉందో రామలక్ష్మణుతో కిష్కింధను చేరినారు. అంటే ఋష్యముఖ పర్వతంలో ఉన్నటువంటి వాలి, తర్వాత అంగదుడు, హనుమంతుడు మొదలైన వీరులంతా కూడా కిష్కింధ అరణ్యానికి వచ్చినారు. వచ్చి ఆ వానరాజైనటువంటి వాలిని ఆ రామచంద్రుడు యుద్ధమునందు నేలపై పడగొట్టినాడు. ఆ విధంగా వాలి సంహరణం జరిగిందమ్మా. తతస్తాభ్యాం కుమారాభ్యాం వీరాభ్యాం సహరీశ్వరః కిష్కింధాం సముపాగమ్య వాలి యుద్ధే నిపాతితః. తతో నిహత్య తరసా రామో వాలినమాహవే సర్వర్క్ష హరిసంఘానాం సుగ్రీవమకరోత్పతిం. ఆ విధంగా శ్రీరాముడు ఆ వాలి యుద్ధంలో వాలిని సంహరించి, అంటే వాలి సుగ్రీవ యుద్ధం లోపల చాటుగా ఉండి రాముడు ఆ వాలిని సంహరించడం జరిగింది. అంటే ఇద్దరు ఎలుగుబంటులు, అంటే వాలి సుగ్రీవుల యొక్క ఆ యుద్ధం లోపల వాలి సంహరణం జరిగింది. తర్వాత సుగ్రీవుని యొక్క సైన్యం ఏదైతే ఉందో సమస్త దేశం లోపల ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో దశదిక్కుల నుండి ఉన్నటువంటి వానర బంటు ఎలుగుబంటి సైన్యాన్ని అంతా కూడా పిలిపించడం జరిగింది. పిలిపించి ఆ కిష్కింధ రాజ్యానికి రాజుగా చేసిండ్రు సుగ్రీవుణ్ణి. రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేనం సమజాయత హనుమంతంచ మాం విద్ధి తయోర్ధూతమిహాగతం. ఓ సీతాదేవి, దయచేసి తెలుసుకో, విను. రామ సుగ్రీవయోరైక్యం, నువ్వు ప్రశ్నించినావు కదా ఇంతకుముందు, నరులకు వానరులకు ఏ విధంగా మైత్రి జరిగింది అని చెప్పి నువ్వు ప్రశ్నించావు కదా, దానికి ఇదే సమాధానం అమ్మా. రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేనం సమజాయత హనుమంతంచ మాం విద్ధి తయోర్ధూతమిహాగతం. ఈ విధంగా నా ద్వారా, అంటే హనుమంతుని ద్వారా రామునికి సుగ్రీవునికి మైత్రి జరిగింది. ఆ మైత్రిలో భాగంగా వాలి హననం జరిగింది. అంటే వాలికి మంత్రి అయినటువంటి హనుమంతుడు రామునికి ఏ విధంగా ప్రేమ పాత్రుడైనాడో, ఇప్పుడు కొన్ని వందల, కొన్ని వేల, కొన్ని లక్షల మంది వానరులలో కేవలం హనుమంతునికి మాత్రమే రాముడు అంగుళీకాన్ని ఇచ్చాడు. అంటే హనుమంతుని మీద ఎంత విశ్వాసం కలిగిందో రాముడికి, అంతటి విశ్వాసం సుగ్రీవుడి మీద కలిగింది. కాబట్టి వాళ్ళ మీద ఇద్దరి మధ్య, నరులకు వానరులకు మధ్య ఇక్కడ మైత్రి జరిగిందమ్మా అని చెప్తున్నాడు హనుమంతుడు. రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేనం సమజాయత హనుమంతంచ మాం విద్ధి తయోర్ధూతమిహాగతం. కాబట్టి ఆ రామచంద్రుడు నా మీద ఉన్నటువంటి విశ్వాసం చేత
నన్ను దూతగా పంపించాడమ్మా. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః సమానీయ హరీశ్వరాన్ పదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్. దిశో దశ మహాబలాన్. మనకు సాధారణంగా దిక్కులు 8, కానీ ఇక్కడ 10 దిక్కులు అంటున్నాడు వాల్మీకి మహర్షి. 10 దిక్కులు కూడా మహావీరులైనటువంటి పర్వత ఆకారంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వానరులను 10 దిక్కులకు పంపించాడు సుగ్రీవుడు. రాముని యొక్క మైత్రిలో భాగంగా ఈ సీతాదేవి అన్వేషణ కోసము అంటూ స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవః, సుగ్రీవునికి తన యొక్క రాజ్యం లభించిన తర్వాత సమానీయ హరీశ్వరాన్, హరిలు అంటే వానరులు, ఈశ్వరులు అంటే గొప్ప గొప్పలైనటువంటి వానర సమూహానంతా కూడా సుగ్రీవాజ్ఞగా అంతా కిష్కింధ నగరానికి పిలిపింపబడినారు సుగ్రీవుని చేత. ఎందుకోసం? త్వదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్. సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత 8 దిక్కులైనటువంటి నేల మీద, తర్వాత ఆకాశము, తర్వాత పాతాళము, అంటే ఎక్కడ కూడా ఏ స్థలాన్ని కూడా వదలకుండా అన్వేషణ చేసినారు ఈ వానర సైన్యమంతా కూడా సుగ్రీవుని యొక్క ఆజ్ఞతే అని చెప్పబడుతుంది వాల్మీకి చేత. అంటే ఏ ప్రాంతాన్ని కూడా వదిలిపెట్టబడలేదు సీతాదేవి అన్వేషణంలో భాగంగా. అష్టదిక్కులు తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైరుతి, పశ్చిమము, వాయువ్యము, ఉత్తరము, ఈశాన్యంతో పాటుగా 8 దిక్కులతో పాటుగా ఆకాశ మార్గంలో ఉన్నటువంటి లోకాలు ఏవైతే ఉన్నాయో ఆ లోకాలలో, అధోలోకాలైనటువంటి పాతాళ లోకం దాకా ఉండేటువంటి లోకాలలో 14 లోకాలలో కూడా సీతాదేవి యొక్క జాడను తెలుసుకోవడం కోసము వానర సైన్యం అంతా కూడా నియమింపబడిందమ్మా. ఆదిష్ట వానరేంద్రేణ సుగ్రీవేణ మహోజస అద్రిరాజ ప్రతీకాశ సర్వతః ప్రస్థితాం మహీం. గొప్ప గొప్ప తేజస్సు గలవారు వానర రాజులు అయినటువంటి ఆ సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత, అంటే సుగ్రీవుని యొక్క ఆజ్ఞ అంటేనే ఇక అది తిరుగు ఉండదు. అందులో సుగ్రీవుడు ఒక నెల మాత్రమే టైం ఇచ్చిండు. ఈ నెల లోపల ఎవరైతే సీతాదేవి యొక్క జాడను తీసుకొని రారో వాళ్లకు మరణదండనే అని చెప్పి హెచ్చరించిండు కూడా. కాబట్టి వీళ్ళంతా కూడా ఒకప్పుడు వీళ్ళని భయపడ్డారు. అంటే సీతాదేవి యొక్క జాడ కనపడలేదని వింధ్యాపర్వతం దగ్గర ఎక్కడ జాడ కనపడలేదు, తమ ఆత్మహత్య కోసం ప్రయత్నం ఏది చేశారో, ఎందుకు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసుకున్నారు? సీత జాడ తెలియకుండా తాము వెనకకు వెళ్ళినట్టయితే సుగ్రీవుని చేతిలో చంపబడడం ఖాయం కాబట్టి అనేటువంటి దృశ్యంతో, అంటే సుగ్రీవాజ్ఞ అంత తీవ్రంగా ఉంటుందని చెప్పడం. ఆదిష్టావానరేంద్రేణ సుగ్రీవేణ మహోజస అద్రిరాజ ప్రతీకాశ సర్వతః ప్రస్థితాం మహీం తతస్తు మార్గమాణా వై సుగ్రీవ వచనాతురాః చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. తతస్తు మార్గమాణా వై సుగ్రీవ వచనాతురాః. వచనాతురాః దగ్గర కూడా ఇంకొక దాన్ని ఏమంటారు? వచనానుగాహ అని కూడా మనకు ఒక పాఠాంతరం ఉన్నది. తతస్తు మార్గమాణా వై సుగ్రీవ వచనాతురాః చరంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః. ఆ సుగ్రీవుని యొక్క ఆజ్ఞకు భయపడి అందరూ కూడా వెతుకుతున్నటువంటి మేము, సీతాదేవి వేసుకున్నటువంటి మేము భూమిని అంతా కూడా కలియ తిరుగుతున్నారు, ఆకాశంలో తిరుగుతున్నారు, అధోలోకాలైనటువంటి పాతాళందాకా కూడా తిరుగుతూ ఉన్నారు, వెతుకుతున్నారమ్మా. అంగదో నామ లక్ష్మీవాన్ వాలిసూనుర్మహాబలః ప్రస్థితః కపిశార్దూలః స్త్రిభాగ బల సంవృతః. త్రిభాగః బల సంవృతః. ఈ సుగ్రీవుని యొక్క సైన్యంలో ఉన్నటువంటి సైన్య సమూహంలో 3వ వంతు ఏదైతే ఉందో, లక్ష్మీవంతుడు గొప్ప సౌందర్యవంతుడైనటువంటి అంగదుని చేత నియమింపబడి, అంటే వాలి కుమారుడు అంగదుడు,
పేరుగల వానశ్రేష్ఠుడు ఎవరైతే ఉన్నారో అతనికి 3వ వంతు సైన్యాన్ని ఆయనకే ఇచ్చారు. దక్షిణ దిక్కుగా వెళ్ళి నువ్వు ఈ సీతాదేవికి అన్వేషణ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అంగదో నామ లక్ష్మీవాన్ వానిసోనుర్మహాబల ప్రస్థిత కపిశార్దూల స్త్రిభాగ ఫల బల సంవృత. 3 భాగాలుగా అంటే 4 భాగాలు చేసి 3వ భాగం అంతా కూడా అంగదునికి అప్పగించారట. తేషాం నో విప్రనష్టానాం వింధ్యే పర్వత సత్తమే వృషం శోకపరీతానాం అహోరాత్ర గణాగతాః. ఆ విధంగా సీతాదేవిని వెతుకుతూ ఆ అంగదుడు మొదలైనటువంటి వాన శ్రేష్ఠులంతా కూడా వింధ్య పర్వతం దాకా వచ్చారమ్మా. ఆ వింధ్య పర్వత గుహలలో వెతికారు. అక్కడ ఎక్కడ కూడా నీ జాడ కనబడలేదు. ఎక్కడ కూడా వింధ్య పర్వతం అంతా కూడా ఎక్కడ వెతికినా కానీ కనబడలేదు. ఆ విధంగా కనబడకపోవడం వల్ల వాళ్లకు భయం ఏర్పడింది. వాళ్ళకే ప్రాణ భయం ఏర్పడింది. అంటే కార్య సాధన లేకుండా వెనక్కి వెళ్ళినట్టయితే సుగ్రీవుడు క్షమించుడు, మరణదండన విధిస్తాడు. కాబట్టి మిక్కిలి దుఃఖం చేత వాళ్ళు బాధ చేత రాత్రి పగలు అనేటువంటి భేదం లేకుండా వెతుకుతూ వెతుకుతూ కాలం గడుపుతూ ఉన్న సందర్భంలో తేవయం కార్యనైరాశ్య కాలస్యాతిక్రమణేన చ భయాచ్చ కపిరాజస్య ప్రాణాం త్యక్తుం వ్యవస్థితాః. తేవయం కార్యనైరాశ్య కాలస్యాతిక్రమణేన చ. ఆ విధంగా సుగ్రీవుడు ఇచ్చినటువంటి కాలమంతా కూడా క్రమక్రమంగా జరిగిపోతూ ఉంది, కానీ కార్యం మాత్రం సఫలం కావడం లేదు. కాలాత్రికం జరగడం వల్ల ఏమైంది? ఆ సుగ్రీవుని యొక్క భయానికి లోనై ప్రాణాలు విడిచిపెట్టడానికి కూడా మేమంతా కూడా సిద్ధపడాల్సినటువంటి సందర్భం ఏర్పడింది. విచించ వన దుర్గాణి గిరి ప్రస్రవణాని చ అనాసాధ్య పదం దేవ్యాః ప్రాణాం త్యక్తుం సముద్యతాః. పర్వతాలను, సెలయేళ్లను, నదులను వెదకి వెదకి అలసిపోయి సొలసిపోయి ఆ జాడ దొరకక ఇక మనకు ప్రాణ త్యాగమే మన ముందున్నటువంటి మార్గము అనేటువంటి నిర్ణయానికి వచ్చినటువంటి మేము దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానర పుంగవాన్ వృషం శోకార్ణవే మగ్నః పర్యదేవయదంగదః తవ నాశంచ వైదేహి వాలినశ్చ వదంతథా ప్రాయోపవేశమస్మాకం మరణంచ జటాయుషః. ఇక్కడ అసలైనటువంటి ఒక చిన్న ట్విస్ట్ ఏర్పడింది. ఏంటి ట్విస్ట్? వీళ్ళు రాముని గురించి, సీతని గురించి మాట్లాడుకుంటూ వెతుకుతూ ఉన్నారు కాబట్టి ఆ వింధ్య పర్వతం మీద, ఆ వింధ్య పర్వత శానువుల్లో వెతుకుతుంటున్నారు కాబట్టి, అమ్మా ఇక మాకు నీ జాడ దొరకనేటువంటి మేము నిర్ణయానికి వచ్చేసాము. నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే అంగదుడు మిక్కిలి దుఃఖపడుతూ ఉన్నాడు. రాముడి గురించి మాట్లాడుతూ, లక్ష్మణుడి గురించి మాట్లాడుతూ, దశరథుని గురించి మాట్లాడుతూ దుఃఖిస్తూ ఉన్నాడు. ఇక మనకు ప్రావేశమే తప్పదు అనేటువంటి సందర్భం లోపల వాళ్ళ యొక్క వధను గురించి మాట్లాడుకున్నాడు, జటావి యొక్క వధను గురించి మాట్లాడుకున్నాడు అంగదుడు. మేమంతా కూడా వింధ్య పర్వత శ్రేణుల్లో ఇక్కడ వాలి వధ జరిగింది అనేటువంటి విషయం మాట్లాడుకున్నారు, జటాయు వధ జరిగింది అనేటువంటి విషయం మాట్లాడుకుంటున్నారు. అయితే ఈ జటాయు వధ జరిగింది ఏదైతే మాట అందో అన్నప్పుడు ఈ మాటను ఇంకొక పక్షిరాజు విన్నాడు, అతడే సంపాతి. ఇక్కడ ట్విస్ట్ ఏర్పడింది. అసలైనటువంటి సీతాదేవికి జాడ ఎప్పుడు వీళ్లకు కనపడింది అంటే ఈ సంపాతి అనేటువంటి పక్షిరాజు జటావి యొక్క అన్న ఎవరైతే ఉన్నారో ఆ మాట వినడం ఏదైతుందో అప్పుడు సీతాదేవి అన్వేషణకు మార్గం సుగమమైంది అని చెప్పడం. ఇక్కడ అంటే టర్నింగ్ పాయింట్ అంటాం కదా, సీతాదేవి జాడ కనుక్కోవడానికి అవసరమే టర్నింగ్ పాయింట్ ఎక్కడ జరిగింది అంటే ఇక్కడ వీళ్ళు విచారంతో ఉండి ఆత్మహత్య చేసుకుందాము, ప్రాయోపేషణ చేసుకుందాము అనేటువంటి చర్చలో భాగంగా రామ సుగ్రీవుల యొక్క మైత్రి ఏర్పడము, వారి వధ జరగడము,
రాముని యొక్క చరిత్ర అంతా కూడా చెప్పుకుంటూ ఆ సీతాదేవి అపహరిస్తూ సందర్భం లోపల జటాయువు అనేటువంటి పక్షి రావణాసురుని ఎదిరించడానికి యుద్ధం చేసి తన పక్షి రెక్కలను విరగొట్టబడి ఆ తర్వాత రాముని యొక్క ఆ సమాగమం వల్ల, కలయిక వల్ల, స్వాంతనం వల్ల జటాయు మరణించింది అని చెప్పేటువంటి విషయం వీళ్ళు చర్చించుకునే సందర్భంలో ఈ మాటలను, రామకథను, తర్వాత జటాయు యొక్క మరణాన్ని విన్నది సంపాతి అని చెప్తా అన్నాడు. తేషాం న స్వామి సందేశార్ నిరాశానాం ముమూర్షతాం కార్యేతోరివాయాతః శకునిర్వీర్యవాన్ మహాన్. అట్లా ఒక పక్షి వచ్చింది అక్కడికి. మేము మాటలు మాట్లాడుకుంటూ ఉంటాము, మేము ప్రాయోపేషన్ చేస్తున్నటువంటి ఏ విధంగా చేసుకుందాం, ఆహారం తినకుండానా, ప్రాణాయామం చేయడం ద్వారానా అనేటువంటి చర్చ చేసుకుంటూ ఉంటే మా మాటలు విని అక్కడికి ఒక పక్షి వచ్చింది. ఆ పక్షి పేరు సంపాతి. గృధ్రరాజస్య సోదర్య సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాదిదం వచనమబ్రవీత్. ఆ గృధ్రము అంటే పక్షి, అంటే విశాలమైనటువంటి రెక్కలు గల పెద్ద శక్తివంతమైనటువంటి పక్షి అయినటువంటి ఆ సంపాతి గృధ్రరాజు తన యొక్క తమ్ముని యొక్క వధను గూర్చి విన్నది. ఆ మాటలు విని ఆగ్రహానికి లోనేటువంటి ఆ సంపాతి యవీయాన్ కేన మే భ్రాత హతః క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్ఛామి భవద్భిర్వానరోత్తమాః. ఓ వానరోత్తములారా, నా తమ్ముణ్ణి చంపింది ఎవరు నాకు తెలుసుకోవాలనుంది. ఎవరి చేత నా తమ్ముడు చంపబడినాడు, ఎక్కడ పడగొట్టబడినాడు అంటే ఎక్కడ చంపబడ్డాడు, ఎవరి చేత ఎక్కడ చంపబడ్డాడు అది నాకు తెలవాలి. యవీయాన్ కేన మే భ్రాత హతః క్వచ నిపాతితః ఏతదాఖ్యాతుమిచ్ఛామి భవద్భిర్వానరోత్తమాః అంటూ అంగదో అకథయః తస్య జనస్థానే మహాద్వధం రక్షసా భీమరూపేణ త్వాం ఉద్దిశ్య యథా తథం. అప్పుడు ఆ అంగదుడు, ఈ హనుమంతుడు మొదలైనటువంటి వానర శ్రేష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రామకథను ఉన్నదున్నట్టుగా యథాతథం ఉన్నదున్నట్టుగా ఎక్కడ కూడా పొల్లు పోకుండా చెప్పారట. ఆ జటాయు వధ గురించి అంతా కూడా అంగదో కథయస్తస్య, అంగదుడే ముఖ్యంగా చెప్పారట. అంగదో కథయస్తస్య జనస్థానే మహద్వదం, జనస్థానం లోపల పర్ణశాల దగ్గర ఆ రావణాసురుడు సీతాదేవిని అపహరిస్తూ ఎదిరించినటువంటి జటాయును వధించినాడు. రక్షసా భీమరూపేణ, భీమరూపేణ ఉన్నటువంటి భయంకరమైనటువంటి పెద్ద పక్షి రాజు అయినటువంటి ఆ జటాయును సంహరించినాడు అని యథాతథం ఉన్నదున్నట్టుగా అంగదుడు చెప్పినాడట. జటాయుషోవధం శ్రుత్వా దుఃఖిత సోరుణాత్మజః త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే. అప్పుడు ఆ సంపాతి తన తమ్ముని యొక్క మరణాన్ని విని విపరీతమైన దుఃఖానికి లోనై మెల్లిమెల్లిగా సంభాళించుకొని నిన్ను అంటే సీతాదేవి యొక్క జాడను ఎక్కడుందో చెప్తాను అని చెప్పి తన యొక్క దృష్టిని సారించి, అంటే ఈ సంపాతి జటాయు అనేటువంటి పక్షులకు ఉన్నటువంటి శక్తి ఏంటిదంటే కొన్ని వందల మైళ్ళ దూరంలో, యోజన దూరంలో ఉన్నటువంటి వస్తువులను కూడా చక్కగా చూడగలవు, స్పష్టంగా చూడగలవు. అవి శక్తి పక్షులకు, ముఖ్యంగా గద్దలకు ఉంటుంది. అందుకోసమే మనం సాధారణంగా చూస్తుంటాము, గద్దలు ఎక్కడో ఆకాశంలో కొన్ని వందల వేల మీటర్ల పైన ఉండి విహరిస్తూ ఉంటాయి. కింద ఉన్నటువంటి చిన్న కోడి పిల్లను కూడా చూసి వెంటనే దాన్ని పట్టుకోవడం కోసము, ఆహారంగా తీసుకోవడం కోసం కిందికి వచ్చేస్తాయి. అట్లా పక్షులలో ముఖ్యంగా గద్దల్లో గరుడ పక్షి జాతికి సంబంధించినటువంటి పక్షులలో దూరదృష్టి ఏదైతే ఉందో కొన్ని వందల వేల యోజనాల దూరంలో ఉన్నటువంటి వస్తువులను కూడా స్పష్టంగా ఉన్నట్టుగా చూడగల శక్తి సామర్థ్యం ఉంటుంది. కాబట్టి
ఈ సంపాతి సీతాదేవి ఎక్కడుందో అప్పుడు ఈ వానర శ్రేష్ఠులందరికీ కూడా చెప్పారట. జటాయుషో వధం శుత్వా దుఃఖిత సోరుణాత్మజ త్వాం శశంస వరారోహే వసంతీం రావణాలయే. రావణుని యొక్క ఆలయం అంటే నగరం, లంకాపట్టణం లోపల అశోక వనం లోపల శింశుపా వృక్షం కింద సీతాదేవి ఉన్నదయ్యా, మీరు ఆమె నాకు కనబడుతుంది అంటూ తస్య తద్వచనం శ్రుత్వా సంపాతే కపి ప్రీతివర్ధనం అంగద ప్రముఖాస్తూర్ణం తతః సంప్రస్థితా వయం. ఆ విధంగా సంపాతి యొక్క విషయాలను విని ఆ సంపాతికి సంతోషాన్ని కలిగించే విషయాన్ని చెప్పి ఆనందం కలిగించే విషయాలన్నీ కూడా మాటలను మాట్లాడి అంగదుడు మరేటువంటి మేమంతా కూడా దక్షిణ దిశగా లంకా నగరం దిశగా మేము ప్రయాణం అయినాము, బయలుదేరినాము. వింధ్యాదుత్థాయ సంప్రాప్త సాగరస్యాంతముత్తరం తద్దర్శన కుతోత్సాహా హృష్టాస్తుష్టా ప్లవంగమాః. ఆ వానరులందరూ కూడా నిన్ను చూడాలే, నిన్ను వెతకాలే, అన్వేషణ చేయాలనేటువంటి ఉత్సాహం కలవారు. ఎందుకంటే ఇప్పుడు జాడ తెలిసింది. ఇంతకు ముందేమో సీత ఎటువైపు వెళ్ళింది, ఎక్కడ వెతకాలనేటువంటిది ఇదమిద్దంగా తెలియనటువంటి పరిస్థితి లోపల ఈ సంపాతి యొక్క సహాయం ద్వారా సీత యొక్క చిరునామా తెలిసింది, ఎవరు వెతకపోయినారో, ఏ దిశలో ఉన్నది, ఎక్కడ ఉన్నది అనే విషయం తెలిసింది. కాబట్టి వాళ్ళకు ఉత్సాహం పెరిగింది, ఆ వారులందరికీ కూడా పెరిగింది అని చెబుతూ వింధ్య పర్వతం నుంచి లేచి బయలుదేరి ఈ సముద్ర తీరం వైపు వచ్చారు, దక్షిణం వైపు సముద్ర తీరం వైపు వచ్చారమ్మా అంటూ అంగద ప్రముఖా సర్వే వేలోపాంతముపస్థితా చింతాం జగ్ము పునర్భీత తద్దర్శన సముత్సుకా. నిన్ను దర్శించాలే, నిన్ను వెతకాలేటువంటి తహ ఆతృత శ్రద్ధ ఏదైతే ఉందో ఆ అంగదుడు మొదలైన వారందరూ కూడా సముద్రం యొక్క చెలియలి కట్ట దగ్గరగా వచ్చారు. చెలియలి కట్ట అంటే తీరం, సముద్ర తీరం అంతా కూడా చేరుకున్నారు, దక్షిణ సముద్రం వైపు. అయితే అంగద ప్రముఖా సర్వే వేలోపాంతముపస్థితా చింతాం జగ్ముః పునర్భీతా తద్దర్శన సముత్సుకా. అధాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్షసీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః. ఉత్సాహమైతే ఉంది, కానీ ఈ 100 యోజన ఆ సముద్రాన్ని దాటడానికి ఎవరికి శక్తి ఉంది, ఎవరు చేయగలరు అనేటువంటి సంశయం ఏర్పడింది మాలో. మాకు బాధ కలిగింది, మా శక్తి పట్ల మాకు ఒక రకమైనటువంటి ఆత్మ దాని బట్టి న్యూనతాభావం ఏర్పడింది అంటూ అథాహం హరిసైన్యస్య సాగరం ప్రేక్షసీదతః వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్టా రాక్షసాగులా రావణశ్చ మయా దృష్టస్త్వంచ శోక పరిప్లుత. ఆ విధంగా ఆ అంగదుడు మొదలైనటువంటి వానర వీరులు ఏదున్నో వారి చేత నన్ను ప్రేరేపింపబడి, నా శక్తి సామర్థ్యాలను ప్రేరేపింపబడి, హనుమంత నువ్వు మాత్రమే ఈ 100 యోజన విస్తీర్ణమైనటువంటి సముద్రాన్ని దాటగలవు అనేటువంటి ప్రేరణ చేత ఈ లంకా పట్టణంకి నేను రాబడ్డాను. రాత్రి అంతా కూడా ఈ లంకా పట్టణంలో ప్రవేశించి నిన్ను కోసం వెతికినాను. నా చేత రావణ యొక్క భవనము రావణుడు చూడబడినాడు. ఈ బ్రాహ్మీ ముహూర్తంలో తెల్లవారుజామున నీ దర్శనం కూడా జరిగిందమ్మా నాకు. లంకా చాపి మయా రాత్రౌ ప్రవిష్ట రాక్షసాకుల రావణశ్చ మయా దృష్టః త్వంచ శోక పరిప్లుత ఏతత్తే సర్వమాఖ్యాతం యథా వృత్తమనిందితే అభిభాషస్వ మాం దేవి దూతో దాశరథే అహం. అమ్మా, నేను దాశరథి యొక్క అంటే దశరథ కుమారు యొక్క దూతనేనమ్మా, నన్ను విశ్వసించమ్మా. ఇదంతా కూడా సర్వం ఆఖ్యాతం, నా చేత నీకు చెప్పబడింది. యథా అంటే ఏ విధంగా జరిగిందో ఉన్నదున్నట్లుగానే చెప్పినానమ్మా. దాంట్లో అబద్ధాలు ఎక్కడా లేవు, అసత్యం ఏమీ లేదు. ఓ సీతమ్మ, నేను దాశరథి యొక్క రాముని యొక్క దూతనమ్మా. నాతో
మాట్లాడమ్మా అంటున్నాడు హనుమంతుడు. తం మాం రామకృతోద్యోగం తన్నిమిత్తమిహాగతం సుగ్రీవ సచివం దేవి బుద్ధ్యస్య పవనాత్మజం. ఆ విధంగా రామకృతోద్యోగం, రాముని చేత నేను ఉద్యోగంలో నియమింపబడినాను దూతగా. ఇక్కడికి వచ్చినాను. సుగ్రీవుని మంత్రి అయినటువంటి నేను వాయుదేవునికి వాయుశక్తి ఎట్లా ఉంటుందో అటువంటి శక్తి సామర్థ్యాలు కలవాడినమ్మా, నన్ను అనుమానింపకు, నా శక్తి సామర్థ్యాలను నన్ను అనుమానించకమ్మా అంటున్నాడు. కుశలీ తవ కాకుస్థ సర్వశస్త్రభృతాంవర గురోరారాధనే యుక్తో లక్ష్మణశ్చ సులక్ష్మణ. అమ్మా, సకలమైన ఆయుధాలను ధరించి శ్రేష్ఠుడైనటువంటి పురుషోత్తముడైనటువంటి ఆ రాముడు క్షేమంగా ఉన్నాడు. తన తమ్ముడితో పాటుగా ఆ అన్నగారికి సేవ చేయడానికి లక్ష్మణుడు కూడా క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడమ్మా. ఆ ఇద్దరు కూడా ఉత్తమ లక్షణాలైనటువంటి వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వాళ్ళ గురించి నీవు చింతించాల్సిన పని లేదు. తస్య వీర్యవతో దేవి భర్తుస్తవ హితే రతః అహం ఏకస్తు సంప్రాప్తః సుగ్రీవవచనాదిహ. నేను ఒక్కణ్ణి మాత్రమే ఇక్కడ దాకా రాబడినాను. తస్య వీర్యవతో దేవి, ఓ సీతమ్మ, ఆ పరాక్రమవంతుడైనటువంటి ఆ రామచంద్రుని యొక్క మేలు చేయడం కోసం, రామచంద్రునికి మేలు చేయడం కోసం ఆసక్తి గలవాడేటువంటి ఆ సుగ్రీవుడు నా యందు విశ్వాసముంచి నన్ను నియమించినాడు కాబట్టి నేను ఇక్కడికి వచ్చినాను. మయేయం అసహాయేన చరత కామరూపిణ దక్షిణ దిగనుక్రాంత త్వన్మార్గ విచేషిణ. నేను సుగ్రీవుని యొక్క ఆజ్ఞ చేత, సుగ్రీవుని యొక్క మంత్రిగా, రాముని యొక్క దూతగా అసహాయేవ చరత కామరూపిణ. అమ్మా, నా గురించి నేను చెప్పుకోకూడదు, అది అహంభావం అవుతుంది. కానీ నా యొక్క శక్తి సామర్థ్యాలను ఆ రాముడు గుర్తించాడు, సుగ్రీవుడు గుర్తించాడు కాబట్టి నేను నీకు చెప్పాల్సి వస్తుంది. అసహాయేన అంటే నా యొక్క శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో, నాకు కామ రూపం కూడా అంటే ధరించగల శక్తి ఉంది. అంటే ఏ రూపంలో అంటే ఆ రూపంలోకి నేను మారగల శక్తి సామర్థ్యం కలవాణ్ణి. అటు కాబట్టి దక్షిణాదిగనుక్రాంత తన్మార్గ విచయేషిణ. ఆ విధంగా మీ అన్వేషణ లోపల నేను ఈ దక్షిణం వైపు, ఈ లంకా వైపు రాబడినాను. దిష్ట్యాహం హరిసైన్యానాం తన్నాశమనుశోచతాం అపనేష్యామి సంతాపం తవాభిగమ శంసనాత్. ఆ వానర సైన్యం యొక్క దుఃఖాన్ని పోగొట్టడానికి నీవు నీ యొక్క జాడ నా చేత చూడబడింది అనే విషయం వాళ్ళకి చెప్పి వాళ్ళని సంతోషపెడతాను, వాళ్ళ దుఃఖాన్ని పోగొడతాను, వాళ్ళ యొక్క ప్రాయోపవేశం నుంచి వాళ్ళను నేను కాపాడగలను. దిష్ట్యాహి మమన వ్యర్థం దేవి సాగర లంఘనం ప్రాప్స్యామ్యహమిదం దిష్ట్యా తద్దర్శనకృతం యశః. ఇది నా యొక్క అదృష్టమమ్మా. రాముని యొక్క దూతగా వెతుకుంటూ నేను ఈ దక్షిణ వైపు వచ్చి రావడం వల్ల, నా అదృష్టం వల్ల సముద్ర లంఘనము చేయగలిగినాను. వ్యర్థం కాలేదు. అంటే సముద్ర లంఘనం వ్యర్థం కాలేదు. నీ యొక్క దర్శనం నాకు జరిగింది. ఈ అదృష్టం అంతా కూడా నీ దర్శనం వల్లనే లభించింది తప్ప వేరే కాలమ్మా అంటూ రాఘవశ్చ మహావీర్య క్షిప్రం త్వామభిపత్స్యతే సమిత్ర బాంధవం హత్వా రావణం రాక్షసాధిపం. గొప్ప పరాక్రమ తేజో సంపన్నుడైనటువంటి ఆ రామచంద్రుడు ఈ రాక్షసరాజైనటువంటి రావణుణ్ణి తప్పకుండా సంహరిస్తాడు, బంధువులతో సహా సంహరిస్తాడు. అతి తొందరలోనే నిన్ను పొందగలుగుతాడమ్మా. మాల్యవాన్నామ వైదేహి గిరీనాముత్తమో గిరిః తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేసరీ హరిః. అమ్మ సీతమ్మ, నేను కేసరి నందనుణ్ణి. ఆ కేసరి ఎటువంటి వాడు? పర్వత సమానుడు, పర్వత బల సమానుడైనటువంటి ఆ కేసరి
మాల్యవంతం అనేటువంటి పేరు పర్వతం పైన ఉండేటువంటి వాడు ఆ వానరుడు ఆ గోకర్ణ పర్వతం మీద నివసిస్తూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిండు. సచ దేవర్షిభిర్దిష్ట పితా మమ మహాకవి తీర్థే నదీపతే పుణ్యే శంబసాదనముద్ధరాత్. దేవతలంతా కూడా, ఋషులంతా కూడా మా నాన్నగారైనటువంటి కేసరిని ప్రార్థించడం వల్ల ఆ శంబరాసురుడు శంబసూదనుడు అనేటువంటి రాక్షసుణ్ణి మా నాన్నగారు సంహరించాడు. అటువంటి వీరుని యొక్క కుమారుణ్ణమ్మా నేను. శంబసాదనుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించాడు మా నాన్నగారు. తస్యాహం హరిణ క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. వాయుపుత్రుడైనటువంటి నేను, అంటే వాయుదేవుని యొక్క వరం వల్ల అంజనాదేవికి అయినటువంటి, అంజనాదేవి ఎవరు? కేసరి యొక్క భార్య అయినటువంటి అంజనాదేవికి వాయుదేవుని యొక్క అనుగ్రహం వల్ల కలిగినటువంటి వాణ్ణి, నా పేరు హనుమంతుడు అని చెప్పి అప్పుడు తన పేరు చెప్పుకున్నాడు హనుమంతుడు. అప్పటిదాకా వానర అనేటువంటి దాంతోనే, వానరుడు అనేటువంటి దాంతో సంభాషణ జరిగింది. కానీ ఇప్పుడు తన పేరు చెప్పుకున్నాడు. మొదలు తన తండ్రి పేరు చెప్పుకొని, తర్వాత తన తల్లి పేరు చెప్పుకొని, తన తండ్రి ఎంత వీరుడో చెప్పుకొని, ఎంత గొప్పవాడో చెప్పుకొని, అటువంటి గొప్ప దంపతులకు తాను కుమారునిగా జన్మింపబడినాను, నా పేరు హనుమంతుడు అని చెప్పి చెప్పుకున్నాడు హనుమ. అది కూడా ఆ హనుమాని పేరు ఎట్లా వచ్చింది? ఫస్ట్ పుట్టిన తర్వాత ఆ బాల్య అవస్థలో ఉన్నప్పుడే ఒకరోజు సూర్యోదయం జరుగుతూ ఉన్నప్పుడు ఆ సూర్యోదయాన్ని చూసినటువంటి ఈ ఆంజనేయుడు, తనుడు కాబట్టి ఆంజనేయుడు, మొట్టమొదటి ఈయనకు ఉన్నటువంటి పేరేంటిది? అంజనికి కలిగినటువంటి పుత్రుడు కాబట్టి ఆంజనేయుడు. ఈ ఆంజనేయుడు ఆ సూర్యోదయంలో వస్తున్నటువంటి ఆ సూర్యుని చూసి ఒక పండుగ భావించి ఆ పండును మింగడం కోసము ఆకాశంలో ఎగిరి ఆ సూర్యుని మింగడం కోసం బయలుదేరాడట. దేవతందరూ హాహాకారం చేశారు. అప్పుడు ఇంద్రుడు ఈ హనుమంతుణ్ణి నిరోధించడానికి తన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తే ఆ వజ్రాయుధము ఈ హనుమంతుని యొక్క దవడలను వంకరగా చేసింది. కాబట్టి ఆ దవడలు అంటే సంస్కృతంలో హనువులు అంటాం ఈ రెండింటి దవడలను. కాబట్టి ఆ వజ్రాయుధం చేత తాకబడినటువంటి హనువులు వంకరగా అయినటువంటి వాడు కాబట్టి ఇతనికి అప్పటి నుంచి హనుమాన్ పేరు వచ్చింది. నేను హనుమంతుణ్ణమ్మా. తస్యాహం హరిణ క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానితి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ. అంటే నా యొక్క వీరత్వం వల్ల, నా యొక్క కర్మ వల్ల నాకు ఈ హనుమ అనేటువంటి పేరు వచ్చిందమ్మా. విశ్వాసార్థంతు వైదేహి భర్తృక్త మయా గుణా అచిరాద్రాఘవో దేవి త్వామితో నయితానఘే. అమ్మా ఇగో సీతమ్మ విశ్వాసం నా మీద కలగడం కోసం, ఎందుకంటే నేను వానరుణ్ణి, రామునికి అప్పుడే సందేహం బహుశా కలిగి ఉండవచ్చు. సీతకు నీవు రాముని దూతవు అని చెప్పడానికి ఆధారం ఏంటిది? కాబట్టి ఓ హనుమ, ఇగో నా అంగుళీకం నీకు ఇస్తున్నాను, సీతాదేవికి నా గుర్తుగా ఇవ్వయ్యా అని చెప్పి రామచంద్రుడు నాకు ఇచ్చాడమ్మా అని చెబుతూ, విశ్వాసార్థంతు వైదేహి అంటే వైదేహికి విశ్వాసం కలిగించడం కోసం, భర్తృక్తామయా గుణా మీ యొక్క భర్త ఉత్తముడైనటువంటి ఆ రామచంద్రుడు అచిరాద్రాఘవో దేవి త్వామితో నైతానఘే నిన్ను తప్పకుండా వచ్చి తీసుకొని పోగలడు. ఏవం విశ్వాసిత సీత హేతుభిశోకర్షిత ఉపపన్నైరభిజ్ఞానై దూతం తమవగచ్చతి. కాబట్టి ఇటువంటి హేతువులు అంటే కారణాలు, అంటే తాను హనుమంతుణ్ణి, రాముని యొక్క దూతను, సుగ్రీవుని యొక్క మంత్రిని, కేసరి యొక్క కుమారుణ్ణి, అంజని యొక్క కుమారుణ్ణి, నా పేరు హనుమంతుడు, ఇవన్నీ కూడా తగినటువంటి కారణాల చేత, ఉదాహరణల చేత, హేతువుల చేత చెప్పబడుతూ ఉన్నది. ఏవం విశ్వాసిత సీత, ఇవన్నీ చెప్పడం వల్ల అప్పుడు సీతమ్మ వారికి కొంచెం విశ్వాసం కలిగిందేమో.
నమ్మింప చేయబడిందేమో. ఆ విధంగా ఆమె ఇప్పుడు హనుమంతుణ్ణి రాముని యొక్క దూతగా విశ్వసిస్తుంది అని చెప్తున్నాడు. ఏవం విశ్వాసిత సీత హేతుభిః శోకకర్షిత ఉపపన్నైరభిజ్ఞానైః దూతం తమ్ అవగచ్చతి అతులంచ గత హర్షం ప్రహర్షేణ చ జానకి నేత్రాభ్యాం వక్త్రపక్ష్మాభ్యాం ముమోచానందజం జలం. ఆ విధంగా ఆమెకు విశ్వాసం కలిగిన వెంటనే ఆమె శరీరం లోపల మార్పు జరిగి, మనసు లోపల మార్పు జరిగి ఆనంద బాష్పాలు రాచడం మొదలుపెట్టిందట. అంటే ఆమెకు సంతోషం, ఆనందం ఎక్కువై రాముని యొక్క సమాగమం కలిగినట్టుగా భావించి ఆనందాశ్రులను వదిలిపెట్టిందట. ఆ సీతాదేవి కన్నీళ్లను విడిచింది ఆనందంతో అంటున్నాడు. చారు తద్వచనం తస్యాహ తామ్ర శుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్య రాహుముక్త ఇవోడురాట్. ఏ విధంగానైతే చంద్రగ్రహణాన్ని విడిచినటువంటి రాహు విడిచినటువంటి చంద్రగ్రహం ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా స్వచ్ఛంగా నీలంగా ఉంటుందో, అట్లా తెల్లగా ఉంటుందో, ఆ విశాలమైనటువంటి నేత్రాల యొక్క స్వచ్ఛత కూడా సీతమ్మ నేత్రాలలో కనపడిందట. ఎర్రగా తెల్లగా పొడుగా ఉన్నటువంటి నేత్రాలలో రాహుచే వదలబడినటువంటి చంద్రునిలాగా ప్రకాశించాయి ఆమె నేత్రాలు అంటున్నాడు. చారు తద్వతనం తస్య తామ్ర శుక్లాయతే క్షణం అశోభత విశాలాక్ష్య రాహు ముక్త ఇవోడురాట్. హనుమంతం కపిం వ్యక్తం మన్యతే నాన్యథేతి సా అథోవాచ హనుమాంస్తాముత్తరం ప్రియ దర్శనం. ఇప్పుడు సీతమ్మ నిజంగానే ఇతడు వానరుణ్ణి హనుమంతునిగా భావించింది. ఇక మారో వేషంలో మాయ రూపంలో రావణిగా భావించలేదు. అంటే స్థిరపడింది, ఇతడు హనుమంతుడు రాముని యొక్క దూత అని చెప్పి స్థిరపడింది. ఆ విధంగా స్థిరపడ్డ తర్వాత హనుమంతుడు మళ్ళీ ఈ విధంగా ఆమెతో పలుకుతున్నాడు. ఏమని? ఏతత్తే సర్వమాఖ్యాతం సమాశ్వసి మైథిలి కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం. అమ్మ, ఉన్నదున్నట్టుగా జరిగినట్టుగా నీకు చెప్పినానమ్మా. దీంట్లో ఏ ఒక్క అక్షరం కానీ ఒక్క సంఘటన కానీ తప్పు లేదు, అసత్యం కాదు. ఇక ఓదార్పు వహింపుము అంటే దుఃఖం నుంచి దూరంగా తొలగిపో అంటే సంతోషంగా ఉండమ్మా. ఇప్పుడు నీకేం కావాలి, నీవేం చెప్తావు, నువ్వేం చెప్తే నేను అది చేయడానికి సిద్ధంగా ఉన్నానమ్మా. రాముని యొక్క ఆజ్ఞగా అంటాడు. ఏతత్తే సర్వమాఖ్యాతం శమాశ్వసి మైథిలి కిం కరోమి కథం వాతే రోచతే ప్రతియామ్యహం అని చెప్తూ, హతే సురే సంయతి శంబసాదనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలి ప్రభావతస్తతిమశ్చ వానరః. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 35 సర్గః అంటూ పూర్తి చేస్తున్నాడు. 35వ సర్గను వాల్మీకి మహర్షి హనుమంతుని చేత ఏ విధంగా హతే సురే సంయతి సంబసాదనే కపి ప్రవీరేణ మహర్షి చోదనాత్ తతోస్మి వాయు ప్రభవో హి మైథిలి ప్రభావత తత్ప్రతిమశ్చ వానరః. ఆ విధంగా యుద్ధంలో శంబసాదనుణ్ణి అనేటువంటి రాక్షసుణ్ణి వానర శ్రేష్ఠుడైనటువంటి వీరుడైనటువంటి కేసరి చేత సంహరింపబడినటువంటి వీరుడి యొక్క కుమారుణ్ణి అయినటువంటి నేను అసుర వధ ఉపకారం కోసం అంటే రావణాసురుడు అనేటువంటి ఈ అసురులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా సంహరించడం కోసం ఆ కేసరి యొక్క భార్యందు అంజనీయందు వాయువు యొక్క వరం వల్ల పుట్టినటువంటి వాణ్ణి కాబట్టి నాతో మించినటువంటి వానరుడు ఈ భూలోకంలో లేరమ్మా అని తనను తాను తన యొక్క శక్తి సామర్థ్యాలను అన్యాపదేశంగా ఆమెతో చెప్పుకుంటూ ఈ సర్గను పూర్తి చేస్తున్నాడు హనుమంతుడు.
ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే 35 సర్గః. ఓం ధర్మాత్మా సత్యసంధశ్చ రామో దాశరథిర్యది పౌరుషే చ ప్రతిద్వంద్వః శరేణం జహి రావణిం. శ్రీ రఘునందన పరబ్రహ్మణే నమః. జై శ్రీమన్నారాయణ.